విగ్రహారాధన లేదు అని చెప్పినప్పుడు మేమంతా పిచ్చివాళ్ళమా అని ఒక ప్రశ్న అడిగారు ఈ మధ్య ఒక మాస్టర్. అంటే నేను చెప్పాను, మహేశ్వర మహాపిరమిడ్లోకి వెళ్తున్నప్పుడు మహేశ్వరుని గురించి ఆలోచిస్తూ వెళ్ళడం వల్ల ఆయన ఎనర్జీ మనకి యాడ్ అవుతుంది. పార్వతీదేవి విగ్రహాన్ని చూస్తూ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు మనకు శక్తి గుర్తొస్తుంది, అంటే ఎనర్జీ. గణపతి స్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు ధ్యానం చేసి విజ్ఞానం తొలగించుకోవాలని అనిపిస్తుంది. సరస్వతీదేవి విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞానము జ్ఞానము చెప్తూ ఉన్నారు కదా, ఆ జ్ఞాన అధినేత్రి ఆ సరస్వతీదేవిని గుర్తు చేసుకోవడం వల్ల మన జ్ఞానం మరింత పెంచుకోవాలనిపిస్తుంది. విగ్రహం నిగ్రహం కోసం, మూర్తి స్ఫూర్తి కోసం. కనుక అక్కడ పత్రిజీ మూర్తిని చూసినప్పుడు వెంటనే ధ్యానం గుర్తొస్తుంది, అహింస గుర్తొస్తుంది. కనుక స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్. ఇప్పుడు మన దాజీ అక్కడ వెళ్ళినప్పుడు ఆయన 80 అడుగుల విగ్రహం. ఎక్కడ 80 అడుగుల విగ్రహం ఎందుకు పెట్టారు? అక్కడ మూల పురుషుడు, ఆ సంస్థకి మూల పురుషుడు ఆయన గుర్తు చేసుకుంటారు. అలా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కు మూల పురుషుడు, ధ్యానాన్ని ప్రపంచంలో విరివిగా పంచినవాడు. కనుక అక్కడ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని పెట్టడం ఎంతైనా సబబు.